హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు అయితే ఎంతో టేస్టీ అయిన చింతపండు పులిహోర చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం. దీనికోసం ముందుగా కొంచెం మినప్పప్పు, వేరుశనగ గుళ్ళు, కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 2 పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర 2 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి. కొత్తిమీర క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి. మీకు ఇష్టమైతే మీరు దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అంతేనండి. ఇవన్నీ కూడా తాలింపు దినుసులు. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని కొంచెం వాటర్ వేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. తీసి నీటిలో 5 మినిట్స్ పాటు నానబెట్టి ఉంచండి. స్టవ్ వెలిగించి పెద్ద వెడల్పుగా ఉన్న కడాయి పెట్టి 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఈ చింతపండు పులిహోర చాలా తొందరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో వేరుశనగ గుళ్ళు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకోండి. వేసి లైట్గా ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. ఇవి లైట్గా వేపండి. ఇవి బాగా వేపండి. అటు ఇటు కలుపుతూ వేయించండి. దీనికి ఎక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. మనం అన్నీ రెడీ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇది వేగిపోయింది. చూసారా, ఈ విధంగా కలర్ మారాలి. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఒక గిన్నెలోకి తీసుకొని వేసుకోవాలి. ఇదంతా కూడా వేసేయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఇదంతా కలిసేలాగా గరిటెతో కడపండి. ఇది బాగా మరగాలి. మూత పెట్టి 5 మినిట్స్ ఇలా మరిగించండి. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. మూత తీసి చూస్తే చూసారా, ఇలా దగ్గరగా అయిపోవాలి. పులుసు అంతా కూడా దగ్గరికి ఎగిరిపోయి ఇలా రావాలండి. బాగా చిక్కగా అయిపోవాలి. ఈ టెక్స్చర్ ఉంటే సరిపోతుంది. దీన్ని మీరు ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా ఇదంతా చేసుకునే టైం లేకపోతే కొంచెం తీసి పెట్టుకుంటే అన్నం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు దీంట్లో వేడి అన్నం వేస్తున్నాను. మీకు సరిపడినంత అన్నం వేసుకోండి. నేను 2 కప్స్ వేస్తున్నాను. అన్నం అంతా వేసిన తర్వాత దీంట్లో ఆవపిండి అండి. ఇది కొంచెం ఆవాలు తీసుకుని పొడి చేసుకుని 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్క తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీరు దీంట్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. అల్లం వేసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. అల్లం మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. మొత్తం ఇదంతా కూడా కలిసేలాగా అడుగున ఉన్న పోపు దినుసులన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా మొత్తం బాగా కలపండి. చూసారా, ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలపండి. మీరు టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. అంతేనండి. ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
చాలా బాగుంటుందండి. చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.